వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చాలా చక్కగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ తురుము ఆవకాయ అని చెప్పొచ్చండి. చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత దీనిలో రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఆవపిండి, ఇంకా దానితో పాటు సాల్ట్ అవన్నీ వేసి చక్కగా ఈ విధంగా ఫస్ట్ అయితే మిక్స్ చేస్తున్నాను. దీనిలో 4 లెమన్స్ అయితే స్క్వీజ్ చేశాను. చూసారు కదండి ఎంతో చక్కగా మనకి కాలీఫ్లవర్ పికిల్ అయితే తయారవుతుంది. ఇక్కడ మంచి కలర్ అండ్ టెక్స్చర్ తోటి చిన్న చిన్న ముక్కలు అనమాట. కాలీఫ్లవర్ చిన్న చిన్న తురుములుగా కట్ చేసుకుంటే ఆ టేస్టే వేరనమాట. అలాగే తగినంత సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా ఆవపిండి ఇవన్నీ కూడా చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు 4 లెమన్స్ అయితే స్క్వీజ్ చేసుకోవాలండి. చూసారు కదండి ఈ వీడియో అయితే మా బుజ్జి పాప, మా పెద్ద పాప వీడియో రికార్డ్ చేస్తుందనమాట. ఎంత చక్కగా తీసిందో కదండి. ఇంకా నేను చక్కగా ఆవకాయ కలుపుతూ ఉంటే మా బుజ్జి పాప తీసిందనమాట. చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ నేను తయారు చేసుకున్న క్యాలీఫ్లవర్ పికిల్ని ఈ విధంగా ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూసారు కదండి క్యాలీఫ్లవర్ పికిల్ చాలా చక్కగా మనకు సిద్ధమైపోయింది. ఇప్పుడు దీనిలో వేరుశనగ నూనె నేను వేసాను అనమాట. గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక రోజు ఆగిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చాలా చాలా సూపర్గా ఉంటుందని తప్పకుండా మీరు ట్రై చేయండి. నేనైతే చాలాసార్లు ఈ క్యాలీఫ్లవర్ పికిల్ అయితే చాలాసార్లు పెట్టాను. సో చాలా అవైలబుల్గా మీకు నేను చూపించగలిగాను. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. అలాగే ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న మాట అండి. ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. అక్కడ మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. అలాగే డివోషనల్ కంటెంట్ వీడియోస్ కూడా ఉంటాయి. మరో మంచి వీడియోతో కలుస్తాను.